రామ్టాక్కి తిరిగి స్వాగతం. బాలకృష్ణ అసెంబ్లీలో రాజేసినటువంటి అగ్గి ఇంకా రగులుతూనే ఉంది. దీనిపై అంతకుముందు నేను ఒక వీడియో చేశాను. ఇవాళ అది సోషల్ మీడియాలో ఆగట్లేదు. బాలకృష్ణ అభిమానులు, చిరంజీవి అభిమానులు, ముఖ్యంగా బాలకృష్ణ అభిమానులు మాట్లాడేది చూస్తూ ఉంటే హేతుబద్ధంగా లేదు. అసలు దీన్ని రగిలించింది బాలకృష్ణ. వాళ్ళు సంయమనం పాటించాలి. ఓకే, యువతల వాళ్ళు కోపంతో ఉన్నారు కాబట్టి ఆయన క్షమాపణ కావాలని అడుగుతున్నారు, బాగానే ఉంది. కానీ వీళ్ళెందుకు రెచ్చిపోతున్నారో అర్థం కావట్లేదు. బాలకృష్ణ తగ్గకూడదు అంటే ఇలానే రెచ్చిపోవాలి అని మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, వీళ్ళు సమాజానికి సంబంధించిన బాధ్యతలు ఏముండవు. సినిమా వరకే అనుకుందాం వీళ్ళ పని. వీళ్ళ మధ్యలో వైసీపీ దూరింది. వైసీపీ దీన్ని ఇంకా అగ్గికి ఆజ్యం పోస్తూ ఉంది. రోజు రోజుకి ఇది రాజుకోవాలని చెప్పి చూస్తూ ఉంది. నేను అప్పుడే చెప్పాను, చంద్రబాబు నాయుడు చొరవ తీసుకొని దీనికి పరిష్కారం కనిపెట్టాలి, ఆయనే దిద్దుబాటు చర్యలు చేయాలి, ఆయన వెంటనే గనక అసెంబ్లీలో ప్రతిస్పందించుంటే బాగుండేదని. సరే, తర్వాత అయినా ఇప్పటికైనా శనివారం అసెంబ్లీలో మాట్లాడటం, తర్వాత హుటాహుటిన హైదరాబాద్ వచ్చి పవన్ కళ్యాణ్ని పరామర్శించటం కొంతమేర బెటర్ ఆప్టిక్స్ అయినాయి. బెటర్ లేట్ దెన్ నెవర్ అనిపించింది నాకైతే. అది బాగానే ఉంది. అయినా ఇవి ఆగట్లేదు, నడుస్తూనే ఉన్నాయి ఇవి. ఎందుకనంటే ఆయన అంతకుముందు నేను ఇంకో మాట కూడా చెప్పాను, పవన్ కళ్యాణ్ కూడా మరి అభిమానులు చల్లార్చాలి అంటే కనీసం ఒక ట్వీట్ ఇచ్చుంటే బాగుండేదేమో అని అనుకున్నాను. కానీ ఇప్పుడు అనిపిస్తూ ఉంది అది అతను మెచ్యూర్డ్గానే బిహేవ్ చేశాడని అనిపిస్తూ ఉంది. ఇక్కడే కాదు, అసెంబ్లీలో కూడా చూసాం కదా, బోండా ఉమా తనని గురించి మాట్లాడినా మరి అభిమానులు రెచ్చిపోతారని తెలుసు, అయినా కూడా చాలా మెచ్యూర్డ్గా సమాధానం ఇచ్చాడు. అట్లానే ఇవాళ మౌనం కూడా ఓ విధమైనటువంటి బ్యాలెన్స్డ్ అప్రోచ్ పవన్ కళ్యాణ్ది. అంటే కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ లక్ష్యం ఒకటే, ఎన్డీఏ కూటమి కొనసాగాలి. అది ఆయన లక్ష్యం. ఆయనది ఎన్డీఏ కూటమికి అసలు ఆ ఫౌండేషన్ వేసిందే తను. సో తను ఆ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని బ్రాడ్గా కొన్ని దిగమింకొని బ్యాలెన్స్డ్గా ఉంటున్నాడు. నిన్న జరిగిన తర్వాత కూడా ఇలా జరిగిపోతుంటే నిన్న ఓకే, పవన్ కళ్యాణ్ బ్యాలెన్స్గా ఉండొచ్చు, కింద వాళ్ళు బ్యాలెన్స్గా ఉండాలి కదా. చిరంజీవి మెగా అభిమానులు రగిలిపోతూ ఉన్నారు. ఏంటంటే కనీసం అసలు ఏ సంబంధం లేని చిరంజీవిని ఎందుకు తీసుకురావాలా, అతని గురించి ఆ మాట్లాడిన పద్ధతి ఏం బాగలేదు, మరి దానికి ఎట్లా అందువల్ల వాళ్ళందరిలో కోపంగా ఉంది. 2 రోజుల క్రితం అనుకుంటా హైదరాబాద్లో మెగా అభిమానులు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని అక్కడ నుంచి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి అక్కడ ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయాలని చెప్పి ఒకటి అనుకున్నారు. చిరంజీవికి తెలియంగానే వాళ్ళతోటి మాట్లాడి దాన్ని ఆపించాడట. అది ఆయన ఔన్నత్యం. అందరికీ తెలుసు చిరంజీవిని గురించి. ఎప్పుడు తగాదలు పెంచాలని కోరుకునే వ్యక్తే కాదు చిరంజీవి. ఆయన ఎవరైనా ఆయనతో మాట్లాడి దాన్ని సెటిల్ చేసుకోవటానికి అవకాశం ఉన్న వ్యక్తి కాబట్టే ఆ రోజు తెలుగు సినిమా పెద్దగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళే రిలీజ్ చేశారు ఆ వీడియో ఆడియో. రిలీజ్ చేసింది వైసీపీ ప్రచార మీడియా వాళ్ళు. ఇవాళ వాళ్ళు దాన్ని డిజైన్ చేసుకోవచ్చు, కానీ వాళ్ళే కదా చేసింది. అక్కడ ఇంకొకరికి ఇది లేదు కదా. అయినా అవన్నీ భరించి కూడా సినిమా పరిశ్రమకి మంచి చేయాలనే తపనతోనే చేశాడు. మంచి జరిగింది కూడా. అంటే ఆయన తెలుగు సినిమా పెద్దగా ప్రఖ్యాత సినీ పరిశ్రమ వ్యక్తులందరూ గుర్తించారు ఆయన. సో ఇదొక ఎత్తు అయితే, ఇప్పుడు జరుగుతున్నది దీన్ని మరి ఎలా ఆపాలి? ఆపకపోతే వచ్చే నష్టం ఏంటి? సరే, దీని ప్రధాన కారకుడు బాలకృష్ణ, దాంట్లో డౌటే లేదు. ఎవరికి కూడా దాంట్లో డౌట్ ఉండాల్సినటువంటి పని లేదు. కాకపోతే బాలకృష్ణ దగ్గరకు వెళ్ళి దాన్ని ట్యాకిల్ చేయటం అనేది అందరికీ తెలుసు. మనందరికన్నా చంద్రబాబు నాయుడికి, లోకేష్కి బాలకృష్ణ గురించి తెలియదేమీ లేదు. వీళ్ళకేమో కూటమి కోసం ఎక్కడ దాకైనా ఎట్లయినా సరే కూటమిని కలుపుకోవటం కోసం పవన్ కళ్యాణ్ని ఎప్పుడూ కూడా మంచి లుక్స్లో పెట్టుకోవాలని అనుకుంటున్నారు. బాలకృష్ణకి అది లేదు, కనపట్టలేదు. అతనికి వృత్తి వైరం తప్పితే ఇవన్నీ బాధ్యతలు ఉన్నట్టుగా కనపట్ల. లేనిపోని ఎగోని తెచ్చిపెట్టుకున్నాడు. సరే, అది అయిపోయింది కదా. ఇప్పుడు దాన్ని ఎట్లా పరిష్కారం? బాలకృష్ణ దగ్గరికి వెళ్తే పరిష్కారం కాదని చెప్పి చంద్రబాబు నాయుడికి, లోకేష్ కూడా తెలుసు.
సో ఇప్పుడు మరి దీని సొల్యూషన్ రాకపోతే జరిగే నష్టం ఏంటంటే ఆల్మోస్ట్ ఇది 2 సామాజిక వర్గాల ఘర్షణలాగా కింద దాకా వెళ్ళింది. నిజానికి మంచో చెడో తెలియట్లేదండి. ఇది ఇంత చెడే, ఇది మంచి ఎట్లవుతుంది? సామాజిక వర్గాలుగా విడిపోతున్నాయి సినిమా దీంతో మొదలయ్యి తెలుగు దీన్ని ఆపాల్సిన అవసరం తక్షణం ఉంది. ఈ ఘర్షణలు ఇలానే ముందు కొనసాగితే కూటమిలో చిచ్చుకాయం. దీనికోసమే వైసీపీ ఎదురు చూస్తూ ఉంది. వైసీపీ దీన్ని ఇంకా పెంచి పెద్ద చేయాలని చెప్పి చూస్తూ ఉంది. వాళ్ళ మీడియా చూస్తున్నాం కదా, ఈవెన్ ఈ సాక్షి చూసినా, గ్రేటర్ ఆంధ్ర చూసినా, ఆ వ్యాసాలు, ఆ ఇస్తున్నటువంటి వార్తలు చూసేటట్టయితే దీన్ని చల్లార్చకూడదు, దీన్ని పెంచాలి, వీటి మధ్య ఉన్నటువంటి వైరాన్ని అనేటువంటిది వాళ్ళ మోటివ్స్ అర్థమవుతా ఉంది. సహజం, వాళ్ళ పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీలో చీలికలు పెట్టాలని వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ దాంట్లో ఇప్పుడు అది అప్రస్తుతం ఉండి, అది ప్రధానం కాదు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ రెండింటిని ఉద్రిక్తతలు చల్లార్చగలిగిన ఏదైనా అవకాశం ఉందా అంటే నాకు అనిపిస్తుంది ఒకే ఒక వ్యక్తి దీన్ని చల్లార్చగలరండి. బాలకృష్ణ దగ్గరికి వెళ్ళి కూడా ప్రయోజనం లేదు, ఆయన ఉపసంహరించుకోవటం. ఎందుకంటే అది కరెక్ట్ అయినటువంటి ఫస్ట్ సొల్యూషన్, కానీ అది జరగదు, ఆయన సంగతి తెలిసిందే. సో ఆయనకి లేని బాధ్యత ఇంకెవరికన్నా ఉందా అంటే ఏ సంబంధం లేని చిరంజీవే దీన్ని చేయగలండి. నిజం చెప్పాలంటే ఇవాళ రాజకీయాలతో చిరంజీవికి సంబంధం లేదు, రాజకీయాలు మానేశాడు. రాజకీయాలు లేని చిరంజీవి ఇవాళ కూటమి ప్రభుత్వ భవితవ్యాన్ని నిర్ణయించగలడు. ఇది ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ ఇది వాస్తవం అయింది. ఇప్పుడు ఏమైంది, తెలుగు సినిమా పెద్దగా సినీ పరిశ్రమకు ఆ రోజు ఉపయోగపడ్డ చిరంజీవి ఇవాళ ఈ కూటమి భవితవ్యం నిలబడాలంటే, చిచ్చు చల్లారాలి అంటే ఒకే ఒక వ్యక్తి చేయగలిగింది, అది చిరంజీవి. చూసారా, రాజకీయాలు లేని వ్యక్తి రాజకీయాల్ని శాసించగలగడు. కరెక్ట్ ఇది. చిరంజీవి వల్ల ఎందుకు నేను చెప్తున్నానంటే రాగానే ఆయన తీసుకున్నటువంటి మెచ్యూరిటీ చూడండి. ఆయన ఎప్పుడు అటెండ్ చేస్తాడు ఏంటి, అభిమానులకి మళ్ళీ ఆయన వారించాడు, మీరు ఎటువంటి పరిస్థితుల్లో అటువంటి చర్యలు తీసుకోవద్దని వారించాడు. రెండోది ఇంకో పాయింట్ చెప్తానండి, పవన్ కళ్యాణ్ రాజకీయ భవితవ్యం అది అద్భుతంగా ఉండాలని కోరుకునే వాళ్ళ అన్నయ్యే చిరంజీవి. సో ఏదేమైనా కూడా అల్టిమేట్గా ఆయన ఆ టైంలో బాలకృష్ణ మాట్లాడినప్పుడు బాధపడి పత్రికా ప్రకటన ఇచ్చిన పవన్ కళ్యాణ్ రాజకీయ భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకున్న వ్యక్తిగా, అలానే సామాజిక సామరస్యం కొనసాగాలని కోరుకునే వ్యక్తిగా ఈ 2 ఆబ్జెక్టివ్స్, ఈ రెండిటి కోసం చిరంజీవి తిరిగి ఇవాళ సినిమా పెద్దనే కాదు సమాజపు పెద్దగా కూడా అవతరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయనే ఇప్పుడు ఒక అప్పీల్ ఇచ్చి చిరంజీవి అభిమానులకి గతః నేను పత్రికా ప్రకటన ఇచ్చాను, వివరణ ఇచ్చాను, ఇక దీన్ని మర్చిపోదాం, దీన్ని దయచేసి ఎవరు కూడా దీన్ని ఘర్షణాత్మక వైఖరికి తీసుకెళ్ళొద్దని చెప్పగలిగినటువంటి వ్యక్తి చిరంజీవి. ఎందుకంటే చిరంజీవి అందరవాడు, ఆయన ఎగో కోసం పోయి సామాజిక సామరస్యాన్ని దెబ్బతీయాలని కోరుకోని వ్యక్తి ఆయన. అందుకోసం అని చెప్పి చిరంజీవి ఒక్కడే ఈ సమస్యకి పరిష్కారం చూపించగలడు. రాజకీయాలలోని చిరంజీవే కూటమి భవితవ్యాన్ని నిర్ణయించగలడు. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.